చెప్పారు. ఓకే. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది క్లయింట్ లెవెల్లో డిఫైన్ అవుతుంది. ఓకే. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇట్ కంటైన్స్ ద లిస్ట్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. అంటే ఒక గ్రూప్లో లిస్ట్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ ఉంటాయి. అదేవిధంగా ఫీల్డ్ స్టేటస్ అనేది గ్రూప్ అనేది క్లయింట్ లెవెల్లో ఆర్ గ్లోబల్ లెవెల్లో డిఫైన్ చేస్తారు. దాన్ని మనం ఒక కంపెనీ కోడ్కి కానీ మల్టిపుల్ కంపెనీ కోడ్స్కి కానీ అసైన్ చేసుకోవచ్చు. ఓకే. దెన్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అండ్ హౌ it is going to control, we will try to understand. So it contains grouping of the fields. Each field it contains the status actually. So for each and every group there will be some status actually. So whether that particular field belongs to surplus, required, optional. అంటే ఈ ఫీల్డ్ స్టేటస్ అనేది ఏదైనా మనం ట్రాన్సాక్షన్ ఏదైనా ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు లైన్ ఐటమ్ లెవెల్లో ఫీల్డ్స్ ఉంటాయి కదా, ఆ ఫీల్డ్స్ అనేవి ఎలా వర్క్ అవ్వాలి, సర్ప్రైజ్గా వర్క్ అవ్వాలా, రిక్వైర్డ్గా చేయాలా, ఆప్షనల్గా చేయాలా అనే దాన్ని బట్టి, మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి అవి వర్క్ అవుతాయి అనమాట. సో ఇంతకుముందు అకౌంట్ గ్రూప్లో నేను చెప్పాను కదా ఫీల్డ్ స్టేటస్ అనేది, అది కేవలం మాస్టర్ డేటా క్రియేట్ చేసేటప్పుడు వచ్చే ఫీల్డ్స్ని మాత్రమే కంట్రోల్ చేస్తుంది. బట్ ఇది at the time of posting the transactions, right, at the time of posting the transactions, కంట్రోలింగ్ అనేది ఈ ఫీల్డ్ స్టేటస్ అనేది కంట్రోల్ చేస్తుంది. దట్ ఫీల్డ్ స్టేటస్ ఈస్ డిఫరెంట్ అండ్ దిస్ ఫీల్డ్ స్టేటస్ ఈస్ డిఫరెంట్. అకౌంట్ గ్రూప్ లెవెల్ ఫీల్డ్ స్టేటస్ ఈస్ డిఫరెంట్ అండ్ దిస్ ఈస్ స్పెసిఫిక్లీ ఫర్ posting the transactions purpose. Okay. And these field status groups need to be assigned in the GL account company code segment data type. Okay. For each, we will see couple of field status groups and how it's going to control in future, right? Okay, then the field status group in GL account, it controls the data entry filling. I told you, right? I got already. So this field status group అనేది at the time of posting the transaction control చేస్తుంది అని చెప్తుంది పాయింట్. Then the field status group it controls the which data fields to be as required. Same point. So a field status అనేది ఆ పర్టికులర్ ఫీల్డ్ వెదర్ షుడ్ బి రిక్వైర్డ్ ఫీల్డా, ఆప్షనల్ ఫీల్డా ఆర్ నాట్ రిక్వైర్డ్ అనే దాని మీద ఇప్పుడు వర్క్ అవుతుంది. సో మనం చెక్ చేస్తాం ఆ, ఎట్లా ఉంటుంది అనేది. ఓకే. ఐఎమ్ గోయింగ్ టు లాగిన్. ఐ విల్ సీ వెదర్ ఐఎమ్ ఆల్సో గెటింగ్ ద సేమ్ ఇష్యూ ఆర్ నాట్. ఓకే, ఫర్ మీ SAP is working. ఓకే. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది మనకి టీ కోడ్ వచ్చేసి OBC4, ట్రాన్సాక్షన్ కోడ్ ఇస్ OBC4. సో ఇక్కడ మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ని డిఫైన్ చేస్తాం. ఓకే. సో ఫస్ట్ ఇక్కడ మనం టూ ఆప్షన్స్ ఉంటాయి. న్యూగా క్రియేట్ చేసుకోవచ్చు లేదా ఎగ్జిస్టింగ్ది కాపీ చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ చూస్తే ఫీల్డ్ స్టేటస్ ఫర్ జిఎల్ అకౌంట్స్, ఇది S/4HANA సర్వర్లో 0010 అనేది స్టాండర్డ్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. ఓకే. దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు, రీనేమ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు, లేదా దీన్నే కూడా మనం అసైన్ చేసుకోవచ్చు మన కంపెనీ కోడ్కి. ఓకే. సో మనం ప్రాక్టీస్ పర్పస్ మనం దీన్ని కాపీ చేసుకొని క్రియేట్ చేసుకుంటాం మన ఓన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. తర్వాత దాన్ని మనం కంపెనీ కోడ్కి అసైన్ చేసుకుంటాం. ఓకే. సో నేను జస్ట్ కాపీ చేస్తున్నాను. సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ న్యూలీ యూ కెన్ క్లిక్ ఆన్ న్యూ ఎంట్రీస్, అదర్వైజ్ యూ జస్ట్ సింప్లీ కాపీ పేస్ట్. ఓకే. I'm just copying. I'm giving my own description as a field status variant. Like what is my company code? X, right? X100, right? So I'll just enter X000 here. Okay. So my field status variant, see, entry one of the entries to be copied has dependent entries. Okay. I'm going to copy as per the standard, right? So I'm just clicking on copy all. See, total 46 entries are copied here. Okay. See, మనం ఇప్పుడు చెక్ చేసుకోవాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ మీద డబుల్ క్లిక్ చేస్తే సి టోటల్ 46 ఎంట్రీస్ కాపీ అయ్యాయి. ఓకే. సో ఇప్పుడు ఇందులో మనం చెక్ చేస్తే సెకండరీ GL అకౌంట్, రైట్, ఈసీసీలో ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనేది అవైలబిలిటీలో లేదు. బట్ ఇన్ S/4HANAలో
సెకండరీ జిఎల్ అకౌంట్ అనేది అవైలబిలిటీలో వచ్చింది. ఇది చేంజ్ అనమాట. ఇది ఎందుకు వచ్చిందని అంటే మనము ఈ S4 హనాలో కాస్ట్ ఎలిమెంట్స్ యాజ్ పార్ట్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్లో క్రియేట్ చేస్తాం కాబట్టి. ఓకే, దెన్ నౌ we have created field status variant here, and we have seen that total 46 field status groups are copied from the standard field status variant. Okay, so I'm just clicking on save button. See, transport requests are generated. This is not my transport request, this one is someone else. I'm just trying to find it out, my transport request. Where is mine? Yeah, this is the mine, right? This one is mine. Okay, I'll just double click on this one. Okay, continue. It has been saved. Now we'll try to understand what is the use of this field status variant and how it is going to control, right? Okay, for example, cost accounts. Okay, double click on that, and here you can see general data, additional account assignments. అలాగే కొన్ని గ్రే మోడ్ లో ఉన్నాయి, ఇవి బ్లాక్ లో ఉన్నాయి. దట్ మీన్స్ ఇట్ ఇండికేట్స్ దట్ దీస్ 4 are inactive status. That's the reason these 4 are displaying in black color. Okay, so whatever is displaying in blue color, right, those are activated. Remaining and all not activated, hence the reason they are displaying in black color. Got it, right? సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జనరల్ డేటా మీద డబుల్ క్లిక్ చేస్తాం. సో ఇఫ్ యూ సీ హియర్ టెక్స్ట్. ఓకే, సో అట్ ది టైమ్ ఆఫ్ పోస్టింగ్ ద ట్రాన్సాక్షన్, మనం ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు టెక్స్ట్ అనేది నాకు కావాలి, యాజ్ ఎ మ్యాండేటరీ ఫీల్డ్గా కావాలనుకుంటున్నాను. సో ఐఎమ్ సెలెక్టింగ్ రిక్వైర్డ్ ఎంట్రీ. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ వేరియంట్కి బేస్ చేసుకొని పోస్టింగ్ చేసేటప్పుడు రిక్వైర్డ్ ఎంట్రీ టెక్స్ట్ అవుతుంది అనమాట. టెక్స్ట్ ఫీల్డ్ అనేది రిక్వైర్డ్ ఎంట్రీ అవుతుంది. సిస్టమ్ చెక్ చేసుకుంటుంది, ఈ ఫీల్డ్ ఎంటర్ చేస్తేనే ఒప్పుకుంటుంది, ఎంటర్ చేయకపోతే ఒప్పుకోదన్నమాట. నెక్స్ట్ అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్స్. సో ఇక్కడ మనం అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్స్ ఫీల్డ్లో మనం చెక్ చేసుకుంటే కాస్ట్ సెంటర్ ఆల్సో మ్యాండేటరీ ఫర్ అస్. విల్ హ్యావ్ టు ఎంటర్ ద కాస్ట్ సెంటర్ వైల్ పోస్టింగ్ ద ట్రాన్సాక్షన్స్, బికాస్ వీ హ్యావ్ టు టేక్ ద రిపోర్ట్, రైట్? హౌ మచ్ కాస్ట్ వీ హ్యావ్ స్పెంట్, హౌ మచ్ expense we have spent, everything we should get the report. That's the reason we should make this field as mandatory. Okay, previously it was in optional, now I made it as a required field. Okay, okay, then that's fine. I'm just saving this. So like that, we are having a in number of field status groups here. For each and every group we will have to check, and we need to make whether it is which field is mandatory, which field is optional, or which field is surplus. Okay, based on our selection criteria, field may work at the time of posting the transactions. సో ఇప్పుడు మీకు కంప్లీట్ ఐడియా వచ్చిండాలి ఈ ఫీల్డ్ స్టేటస్ యూజ్ ఏంటి అనేది. సో ఇంటర్వ్యూలో అడిగితే వాట్ ఈస్ ద ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే, అండ్ వాట్ ఈస్ ద యూజ్ అన్నప్పుడు ఫీల్డ్ స్టేటస్ ఈస్ గోయింగ్ టు కంట్రోల్ ద ఫీల్డ్స్ అట్ ద టైమ్ ఆఫ్ పోస్టింగ్ ద ట్రాన్సాక్షన్స్, whether it should be optional, required, or surplus. So this will be the clear-cut answer during interview. Okay, got it? Any doubts? Hello, No, Pinky? no, sir. Yeah, fine. Getting right? Okay. సో ఇది ఫీల్డ్ స్టేటస్ మనం కాపీ చేసాం, 46 వచ్చేసాయి. సో నువ్వు కూడా అలాగే చెయ్యి. ఓకే, దెన్ ఓకే. సో ఇది నాకు క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని అసైన్ చేస్తాను కంపెనీ కోడ్కి. సో OBC5. So here I need to click on the position button, and then I need to search for my company code, right? So X100, X101, X102, these 3 company codes are belongs to my company codes only. So I am just assigning my field status, which I have copied from standard field status. Okay, even I can assign same field status variant to multiple company codes also. So I am just assigning here my field status. What is my field status variant here?
X 000, right? So I'm just assigning. Okay. So TR is my TR only. Okay. Save. So I have created field status variant, and I have copied field status groups from the standard groups, and also I have assigned field status variant to all my company codes. Okay. Now we will have to discuss about physical year variant. So before that, I just want to give an option to you. If you have any questions, I'm ready to clarify those questions. Any doubts on this field status group concept? No. Okay, then I'm going forward. Then, so now we'll see physical year. So physical year అంటే ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్పొచ్చు. ఓకే, ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటంటే 12 పోస్టింగ్ పీరియడ్స్. సో అకౌంటింగ్ టర్మినాలజీలో కాకుండా నార్మల్గా ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటి, 12 నెలలు ఉంటుంది. సో 12 months ప్లస్ 4 స్పెషల్ పీరియడ్స్. సో ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ 12 పోస్టింగ్ పీరియడ్స్. ఓకే, సో నార్మల్లీ ఇన్ ఎస్ఐబి టర్మినాలజీలో ఫిజికల్ ఇయర్ ఈస్ హ్యావింగ్ 12 పోస్టింగ్ పీరియడ్స్ విచ్ విల్ బి యూజ్డ్ ఫర్ డే టు డే యాక్టివిటీస్ పర్పస్. సో నార్మల్లీ ఎండ్ యూజర్స్ ఏం చేస్తారంటే ఇన్వాయిస్ ప్రాసెస్ చేసేటప్పుడు మనకి ఈచ్ అండ్ ఒక 12 months ఉంటుంది. సో ఓకే, ఇన్ ఎస్ఐపి టర్మినాలజీలో ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ని ఒక పీరియడ్ అని పిలుస్తారు అనమాట. ఓకే, 1 పీరియడ్, 2 పీరియడ్, 3rd పీరియడ్, 4th పీరియడ్ అట్లా పిలుస్తారు టిల్ డిసెంబర్, జాన్ టు డిసెంబర్. అదేవిధంగా 4 స్పెషల్ పీరియడ్స్ అనేవి ఉంటాయి. ఓకే, 4 స్పెషల్ పీరియడ్స్ అంటే ఏంటంటే దోస్ 4 స్పెషల్ పీరియడ్స్ విల్ బి యూజ్డ్ డ్యూరింగ్ ది ఇయర్ ఎండ్ ఇఫ్ వీ వాంట్ టు డూ ఎనీ అడ్జస్ట్మెంట్స్. ఓకే, ఇయర్ ఎండింగ్ అప్పుడు ఏమైనా అడ్జస్ట్మెంట్స్ చేయాలనుకుంటే కనుక వీ విల్ హ్యావ్ టు ఓపెన్ దిస్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అండ్ వీ హ్యావ్ టు డూ ద అడ్జస్ట్మెంట్స్. ఓకే, మనకి ఇప్పుడు అడ్జస్ట్మెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని యూజ్ చేసుకుంటాం. ఓకే, అది ఫిజికల్ ఇయర్ కాన్సెప్ట్. ఓకే, నౌ సి ఫిజికల్ ఇయర్ is nothing but financial year of the company or country. It consists of 12 normal posting periods and 4 special periods. Okay. Physical year defines at two level, independent or dependent. Now we'll see how it is going to work and how we are going to define the physical year. Okay. What is the T code to create physical year? OB29, right? OB29. So yeah, now we'll try to create fiscal year. So we have 3 company codes defined in our system, right? So one company code is belongs to India, another company code is belongs to US, another company code is belongs to Norway, right? So here we will have to create a fiscal year for 3 company codes. Okay, after that I am going to give some exercises for you as as a requirement. I think you will have to create those requirement in the physical year variant. Okay, so now first I will create. So if you see the options which are displaying covering here, okay, I will try to explain those first and later after that I will create this physical year variant. Okay, physical year creates it globally. Okay, physical year అనేది global level లో create అవుతుంది. It permits only 2 digits alpha numeric key. We can enter a alpha or numeric key, but it permits only 2 digits. Okay, and here we can enter description. And if you see here, this is a calendar year. Calendar year is nothing but what are the months we are seeing in the calendar, right? So that calendar year is nothing but January to December, right? Then year dependent. Okay, year dependent in the sense as per the client requirement we are going to create or we are not going to create. Okay, so first we will discuss about what is the calendar month. So as I said, calendar year is nothing but Jan to December. Okay, so if we select this one, then this fiscal year belongs to calendar year. That means Jan to December. Okay, if we not select this one, then this will become as non-calendar year.
Okay, I repeat, if you select this point, and then this will become as calendar year. If you not select, this will become as non-calendar year. Okay. Then this is an dependent physical year. Okay. As per the client requirement, if you want to create the physical year, so we will have to create, or we have to select this checkbox or not select this checkbox based on the physical year and how they are following. Okay. Then what are the number of posting periods normally? So 12 posting periods, and as I mentioned, four special periods, right? Now we'll try to create. Okay. I'm just selecting new entries. So as I mentioned, only two digits permit. Okay, I'm just giving X0 and then giving description as physical year Jan to December. So Jan to December in the sense calendar year, right? So I'm just selecting calendar year. Okay. I'm not selecting any year dependent, right? So I'm just creating as a standard physical year only. So here, what is the how many number of months here in the physical year? 12 normal posting periods and also 4 special posting periods. So these 12 posting periods will be used for day-to-day activities purpose. That means a normal posting purpose. These 4 special periods will be used during year end if you want to do any adjustments. Okay, got it? And then can enter, select this one, go to periods. See, what is saying? Periods cannot be maintained for calendar dependent physical event. That means what system is saying, if మనం జాన్ టు డిసెంబర్ మంత్ ఫాలో అయితే అది క్యాలెండర్ ఈ ఫిజికల్ ఇయర్ అయితే వీ నో నీడ్ టు స్పెసిఫై ద పీరియడ్స్. ఓకే, సిస్టమ్ ఆటోమేటిక్గా పీరియడ్స్ని పీరియడ్ టెక్స్ట్ని డిఫైన్ చేసుకుంటుంది బ్యాక్ ఎండ్లో. ఓకే, దట్ ఇస్ ద బెనిఫిట్ ఫర్ అస్. మనం ఈ పీరియడ్స్ లోపల మనం ఏం మెయింటైన్ చేయాల్సిన అక్కర్లేదు, సిస్టమ్ ఆటోమేటిక్గా మెయింటైన్ చేసుకుంటుంది. ఓకే, ఐఎమ్ జస్ట్ సేవింగ్ దిస్ వన్ నౌ హియర్. అలా కాకుండా మనం నాన్ క్యాలెండరీ ఫాలో అవ్వాలనుకుంటే, దట్ మీన్స్ whatever physical year is following Jan to December, that physical year is belongs to calendar year. Now we'll see what are the examples for non-calendar physical year. Okay, so I'm just giving X1. Okay, physical year April to March. సో ఏప్రిల్ టు మార్చ్ అనేది మన ఇండియన్ ఫిజికల్ ఇయర్. ఓకే, సో జాన్ టు డిసెంబర్ అనేది ఈవెన్ మన క్యాలెండర్ ఫిజికల్ ఇయర్ అయినా కానీ మనం యుఎస్ క్యాలెండర్ని ఫాలో అవుతున్నాం కాబట్టి జాన్ టు డిసెంబర్. మన ఇండియన్ క్యాలెండర్ ఏంటి? ఏప్రిల్ టు మార్చ్. మన ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ వచ్చేసి ఏప్రిల్, ఎండింగ్ విత్ మార్చ్. ఓకే, సో ఇది మన క్యాలెండర్ ఇయర్ కాదు. మన క్యాలెండర్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? జాన్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది క్యాలెండర్ ఇయర్ కాదు కాబట్టి ఐఎమ్ నాట్ సెలెక్టింగ్ దిస్ చెక్ బగ్. సో దిస్ విల్ బికమ్ యాజ్ నాన్ క్యాలెండర్ ఇయర్. ఓకే, and this one here also I am not selecting because it is not a year dependent physical year. Now I am creating year independent physical year. Dependent is different, independent is different. Dependent when we select is when we want to specifically create the physical year as per the client requirement. Only that time we are going to select this checkbox. Remaining times and all we are not going to select. That means we are going to create only year independent physical year, not dependent physical year. Okay, then so how many periods in year? 12 posting periods and then 4 special periods. Okay, and then I'm clicking on enter, select this and double click on periods. See, since it is a non-calendar year, that's why system is not sure what is the periods that we need to follow. That's the reason system is giving an option for us to enter the periods here. Okay, we need to click on new entries. Now we need to enter the number of periods, number of months here. 1, 2, 3, 4, 5, 6, 7, sorry, 6, 7, 8, 9, 10, 11, 12. So number of periods, 12 periods. Okay, day. In January, what is the ending date?
31 days, right? February 28, March 31, April 30, May 31, June 30, July 31, August 31, September 30, October 31, November 30, డిసెంబర్ 31. ఓకే. సో ఇప్పుడు మనం జనవరిలో ఎన్ని రోజులు ఉంటాయి? 31 డేస్. అదేవిధంగా ఈచ్ అండ్ ఎవ్రీ మంత్కి నేను ఇలా పెట్టాను అనమాట. ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు పెట్టాను అనమాట. నెక్స్ట్ పీరియడ్స్. ఇప్పుడు మనం దేనికి చేస్తున్నాము? ఏప్రిల్ టు మార్చ్ చేస్తున్నాం కదా. సో ఏప్రిల్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది, రైట్? సో ఇది ఫస్ట్ పీరియడ్ అవుతుంది యాజ్ పర్ మై రిక్వైర్మెంట్. అండర్స్టాండ్? యాజ్ పర్ మై రిక్వైర్మెంట్ ఏప్రిల్ విల్ బి ద ఫస్ట్ పీరియడ్ ఫర్ మీ. ఓకే. దెన్ దిస్ విల్ బి ద సెకండ్ పీరియడ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్. ఓకే. దెన్ జనవరి అనేది 10th పీరియడ్ అవుతుంది, 11, 12. So 12 పోస్టింగ్ పీరియడ్స్ ఆర్ కవర్డ్ ఇయర్. సో నవ్ వీ నీడ్ టు సీ. సో ఎస్ఏపికి ఏంటంటే ఎస్ఏపికి ఈ టైప్ ఆఫ్ నాన్ క్యాలెండర్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి తెలియదు. దానికి అసలు ఐడియా కూడా ఉండదు. సో మనం ఏం చేయాలని అంటే కనుక ఇయర్ షిఫ్ట్ ఇండికేటర్ని యూజ్ చేసుకుంటూ ఇక్కడ వచ్చేటువంటి ఫ్యూచర్ ఇయర్ని అంటే ఫాలోయింగ్ ఇయర్ని ఈ ఇయర్లో మెర్జ్ చేస్తాం అనమాట. ఓకే. సో ప్రస్తుతానికి ఇక్కడ కరెంట్ ఇయర్ కాబట్టి 0, 0, 0 వీటన్నిటికి 0 వస్తుంది. సో ఇప్పుడు ఇప్పుడు మనం చూసుకుంటే ఏప్రిల్ నుంచి డిసెంబర్ దాకా ఇదంతా ఒక 1 ఇయర్. బట్ ఈ ఇయర్లో ఇంకా మనకి 3 పోస్టింగ్ పీరియడ్స్ రావాలి. అప్పుడే మనకి 12 పోస్టింగ్ పీరియడ్స్ కంప్లీట్ అవుతున్నట్లు లెక్క. అంటే 12 మంత్స్ రావాలంటే ఇంకా మనకి 3 కావాలి. సో ఇది ఇది మనం నెక్స్ట్ పీరియడ్లో వస్తుంది. దాన్ని మనం ఈ ఇయర్లోకి మెర్జ్ చేయాలి. సో మనం ఏం చేస్తామంటే -1 పెడతాం. అంటే నెక్స్ట్ పోస్టింగ్ పీరియడ్ని మనం ఈ ఇయర్ ఫినాన్షియల్ ఇయర్లోకి చూపించుకుంటున్నాం అనమాట. దాని అర్థం అది. కాబట్టి మనం -1 ఇలా -1 పెట్టినప్పుడు ఏమవుతుంది? ఎస్ఏపి కన్వర్ట్ చేసుకుంటుంది ప్రీవియస్ ఫిజికల్ ఇయర్ని ఈ ఇయర్ ఫిజికల్ ఇయర్లోకి కన్వర్ట్ చేసుకొని ఏప్రిల్ టు మార్చ్ అనేది పోస్టింగ్స్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ పీరియడ్ టెక్స్ట్. ఇది ఆప్షనల్. ఇట్స్ నాట్ ఎ మ్యాండేటరీ. వీ కెన్ ఎంటర్ ఆర్ నాట్ ఎంటర్. ఓకే, దట్స్ ఆల్సో ఫైన్. I'm just knowledge specific. I'm just trying to cover this one also. Oh, sorry. Okay, period 1. Okay, En. I'm just copy paste to save the time. How many? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Okay, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Okay, text. Text here we can enter anything as per our requirement. Okay, so what is my first period here? Should start with April, right? April, May. Second period May, June, July, August, September, October, November, December, January, February, March. So as per my requirement, April అనేది ఫస్ట్ మంత్ అవ్వాలి, మార్చ్ అనేది లాస్ట్ మంత్ అవ్వాలి, రైట్? అందుకే నేను ఫస్ట్ మంత్లో ఏప్రిల్ పెట్టాను, లాస్ట్లో మార్చ్ పెట్టాను. మన రిక్వైర్మెంట్ అదే కాబట్టి. ఓకే, నెక్స్ట్ దీన్ని ఎలాబరేట్ చేస్తాం అంతే, ఇంకేం లేదు ఇక్కడ. ఏపీఆర్ఐఎల్ ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి,
ఓకే. సో ఇది మ్యాండేటరీ కాదు, ఇది ఆప్షనల్, మనం చేయాలని చేసుకోవచ్చు లేదంటే లేదు. ఓకే. జస్ట్ నాలెడ్జ్ స్పెసిఫిక్, మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి కవర్ చేస్తున్నాను ఇది కూడా. ఓకే, ఐఎమ్ జస్ట్ సేవింగ్ దిస్ ఫిజికల్ ఇయర్, ఏప్రిల్ టు మార్చ్ ఫిజికల్ ఇయర్స్ వీ హ్యావ్ క్రియేటెడ్. సో ఇప్పుడు మనం ఏం చేసాం, యుఎస్ కంపెనీ కోడ్కి ఫిజికల్ ఇయర్ క్రియేట్ చేసాం, అలాగే ఇండియన్ ఫిజికల్ ఇయర్ కూడా ఫిజికల్ ఇయర్కి మనం క్రియేట్ చేసాం. నౌ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఫిజికల్ ఇయర్ ఫర్ నార్వే కంపెనీ కోడ్. ఓకే, అండ్ దెన్ గో బ్యాక్. ఓకే, నార్వే X2. I'm giving X2. Now physical year అక్టోబర్. నార్వే ఫిజికల్ ఇయర్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అక్టోబర్ టు అక్టోబర్ టు సెప్టెంబర్. అక్టోబర్ టు సెప్టెంబర్ వచ్చేసి నార్వే కంపెనీ కోడ్ ఫిజికల్ ఇయర్ అనమాట. సెప్టెంబర్. ఓకే. సో ఇది కూడా అదర్ దాన్ క్యాలెండర్ ఇయర్. ఓకే, ఏ ఫిజికల్ ఇయర్ అయితే జాన్ టు డిసెంబర్ తప్ప మిగతా ఏ ఫిజికల్ ఇయర్ ఏ మంత్ నుంచి స్టార్ట్ అయినా కూడా, అదర్ దాన్ జాన్ టు డిసెంబర్ కాకుండా ఏది వచ్చినా కూడా, ఏ మంత్ స్టార్ట్ అయినా కూడా అది నాన్ క్యాలెండర్ ఫిజికల్ ఇయర్ అని అంటారు. సే ఐడెంటిఫికేషన్ పర్పస్, ఏ ఫిజికల్ ఇయర్ అయితే జాన్ నుంచి కాకుండా మన క్యాలెండర్ ఇయర్ ప్రకారం కాకుండా వేరే విధంగా కానీ స్టార్ట్ అయితే దాన్ని మనం నాన్ క్యాలెండర్ ఇయర్ అంటాం. సో ఇక్కడ ఇది నాన్ క్యాలెండర్ ఇయర్ కాబట్టి నేను సెలెక్ట్ చేయట్లేదు. ఓకే, 12 posting periods, 4 special posting periods I'm giving, and then hit enter, select my physical year, go to your periods, click on new entries. Here also you do the same thing as per previous how we have done here. 1, number of months, 2, 3, 4, 5, 6, 7. Okay, in the same way, January, how many months? 31, right? 31. February 28, March 31, April 30, May 31, June 30, July 31, August 31, September 30, October 31, November 30, December 31. ఓకే, పీరియడ్స్. సో ఇప్పుడు నా ఫిజికల్ ఇయర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? అక్టోబర్ టు సెప్టెంబర్, రైట్? సో అక్టోబర్ ఇది. సో మా ఫస్ట్ పీరియడ్ ఈస్ అక్టోబర్. ఓకే, సో నవంబర్ వచ్చేసి రెండో పీరియడ్, మూడో పీరియడ్. సో ఇక్కడ 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓకే, సో సేమ్ ఇక్కడ కూడా మనకి నాన్ క్యాలెండర్ ఫిజికల్ ఇయర్ కాబట్టి ఎస్ఎఫ్ తెలియదు కాబట్టి మనమే దీన్ని కన్వర్ట్ చేస్తాం, మెర్జ్ చేస్తాం. సో 0, 0, 0. సో ఇదంతా మనం -1 నేర్చుకుంటాం, మెర్జ్ చేయాలి కాబట్టి. ఓకే, నౌ క్లిక్ ఆన్ పీరియడ్స్. సేమ్. ఓకే, టెక్స్ట్. సో మనకి ఇక్కడ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవ్వాలి కదా నా ఫిజికల్ ఇయర్ ప్రకారంగా. సో అక్టోబర్, సిటీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై,
ఆగస్ట్, సెప్టెంబర్. సో అక్టోబర్ టు సెప్టెంబర్ అవుతుంది, ఎండింగ్ అవుతుంది. సేమ్ అదే విధంగా ఇక్కడ ఫుల్ ఫామ్ ఇస్తాం. ఓసిటి అక్టోబర్, ఎన్ఓవి నవంబర్, జనవరి, సారీ మై మిస్టేక్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. Okay, now it, so now I have created physical year for all three company codes. Okay, ఎనీ డౌట్స్? ఇంకే ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంతవరకు? లేదు ఇట్స్ క్లియర్. అర్థమైందా? యా యా. యూ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్ రిలేటెడ్ టు ఫిజికల్ ఇయర్ ఆర్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. సో సో నీకు అర్థమైంది కదా, క్యాలెండర్ ఇయర్ అంటే ఏమి, నాన్ క్యాలెండర్ అంటే అంటే ఏంటి అనేది. సో ఇది చాలా అశోక్, ఇంపార్టెంట్. ఇక్కడ X0, X1, X2 అనేది కంపెనీ కూడా మనం ఫస్ట్ క్లాస్ లో క్రియేట్ చేసింది కదా. సో ఇది మనం ఏదైనా ఎంటర్ చేయొచ్చు, నాట్ ఓన్లీ X0. నేను ఓకే జస్ట్ క్యాలెండర్ ఇయర్కి ఒక ఫిజికల్ ఇయర్, నాన్ క్యాలెండర్ ఇయర్కి ఒక ఫిజికల్ ఇయర్, అదే విధంగా ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాను, నాన్ క్యాలెండర్ ఇయర్కి ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఓకే అట్లా. ఓకే ఓకే, ఓకే జాన్ టు డిసెంబర్ మన యుఎస్ కంపెనీ కోడ్ క్రియేట్ చేసాం కాబట్టి యుఎస్ క్రియేట్ చేసుకున్నా. అదే విధంగా ఇండియా కంపెనీ కోడ్కి ఏప్రిల్ టు మార్చ్, అదే విధంగా ఓకే నార్వే ఇంకా కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అవి ఓకే నేను రేపు కవర్ చేస్తాను. ఇంకేమన్నా కొత్తగా రిక్వైర్మెంట్స్, ఏదైనా కొత్త రిక్వైర్మెంట్స్ వచ్చినప్పుడు ఎలా చేయాలనేది రేపు చెప్తాను నేను. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? X0, X1, X2 అనేది ఇప్పుడు నేను నా కంపెనీ కోడ్ వచ్చి KSV అన్నది, నేను KS1, KS2, KS3 కూడా పెట్టుకోవచ్చు కదా. పెట్టుకోవచ్చు, నీ ఇష్టం, మనం ఏదైనా పెట్టచ్చు ఇక్కడ. ఓకే వీ కెన్ ఎంటర్ ఎనీథింగ్, ఓకే ఓన్లీ 2 digits మనం ఏదైనా ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, ఓన్లీ మనం క్యాలెండర్ ఇయర్ మనం డిఫైన్ చేస్తున్నప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోవాలి, నాన్ క్యాలెండర్ ఓకే డిఫైన్ చేస్తున్నప్పుడు సెలెక్ట్ చేయకూడదు. సో ఇది క్యాలెండర్ ఇయర్ సెలెక్ట్ చేశాను, నాన్ క్యాలెండర్ ఇవి రెండు కాబట్టి మనం సెలెక్ట్ చేయలేదు. ఓకే, ఇవి ఓకే 12 ఓకే పోస్టింగ్ పీరియడ్స్. నార్మల్ డే టు డే యాక్టివిటీస్ పర్పస్ పోస్టింగ్ చేస్తున్నప్పుడు 12 పెట్టుకుంటాము, ఇవి యూజ్ చేసుకుంటాము. ఇవి స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ వచ్చేసి ఓన్లీ ఈ ఇయర్ ఎండింగ్ లో ఏమైనా అడ్జస్ట్మెంట్స్, ఆడిటింగ్ పర్పస్ అడ్జస్ట్మెంట్స్ చేయాలనుకున్నప్పుడు ఇవి ఓపెన్ చేసుకొని పోస్టింగ్స్ చేసుకుంటారు అనమాట. ఓకే, ఓకే. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ స్టిల్ యూ కెన్ నో ఆస్క్. నో. ఓకే, ఎనీ డౌట్ ఇన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్? నో షూర్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఓకే. I will send notes, and also I will send one two requirements. ఓకే, నేను 2 requirements సెండ్ చేస్తాను, నోట్స్ లో ఓకే. ఉంటుంది, నేను క్రియేట్ చేసి పంపిస్తాను, దాన్ని ప్రాక్టీస్ చేయి. ఓకే, ఓకే. ఎందుకంటే ప్రాక్టీస్ మిస్ అవ్వద్దు, ఇది ఏ రోజు అని మిస్ అయ్యావంటే గాన కంప్లీట్ బ్లాంక్ అయిపోద్ది. వన్ ఓకే. టాపిక్ టు అనదర్ టాపిక్ లింక్ ఉంటుంది కాబట్టి. ఓకే, ఓకే. ఓకే, థ్యాంక్స్. థ్యాంక్ యూ, బై. ఓకే.